హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వ్లాగ్ చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మేమైతే మెదక్ వచ్చాము, మెదక్ చర్చ్ కవర్ చేసాము. వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నాను. ఇందాక ఎంట్రన్స్ చూపించాను లాస్ట్ వీడియోలో మీకు. అక్కడి నుంచి ఆ ఎంట్రన్స్ నుంచి బయట ఇలా వస్తే మనకి ఇది ఎగ్జిట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ రేడియస్లో పోచారం విలేజ్ అని ఉంటుంది. అక్కడ పోచారం డ్యామ్ ఉండిద్ది అనమాట. డ్యామ్ కమ్ వాటర్ ఫాల్. అలా అని మేము వస్తే చూసారు కదా, యాక్చువల్లీ మేము ఆ డ్యామ్ మీద యాక్చువల్గా అది డ్యామ్ కూడా కాదు, దాని మీద నుంచి వెళ్తున్నాము. సో ఎస్, అసలు వాటరే లేవన్నమాట. సో మేమేం ఆ వ్యూ ఏమీ ఎంజాయ్ చేయలేదు. అలా అయితే వచ్చేసాము. ఆ వాటర్ ఫాల్ది చూస్తున్నారు కదా, మనం ఎంటర్ అయిన తర్వాత అలా కొంచెం ముందుకు వచ్చామనుకోండి, మనము ఈ స్పాట్కి ఎండప్ అవుతాము. ఇదంతా వచ్చేసరికి కంప్లీట్ పిక్నిక్ స్పాట్ అనమాట. మొత్తం వాటర్, మామూలుగా రైనీ సీజన్లో ఇక్కడ చాలా వాటర్ ఉంటుందంట. కాకపోతే ఇప్పుడు రెయిన్స్ అప్పటికి స్టార్ట్ అవ్వలేదు కదా, సో అదంతా ఖాళీగా ఉంది. అండ్ మనకు చిన్న చెరువులా కనిపిస్తుంది అనమాట, చిన్న లేక్ లాగా. అది అక్కడ కూర్చొని అయితే వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మేము మార్నింగ్ బాగుంది కానీ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చాలా వేడి ఎక్కువ అయిపోయింది. బాగా సన్నీగా ఉందన్నమాట. సో వీ కుడెంట్ యాక్చువల్లీ సిట్ దేర్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైం. మీరు పైకి వచ్చి డ్యామ్ అని చెప్పాను కదా, దాన్ని క్రాస్ చేసుకొని కొంచెం ముందుకు వస్తే మీకు పార్కింగ్ స్పాట్ దొరికిద్ది. ఆ పార్కింగ్ స్పాట్కి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా యావరేజ్గా వాక్ చేస్తే మీరు ఈ ప్లేస్లో ఎండప్ అవుతారు. మీకు ఎదురుగానే కనిపించింది. అక్కడ పీపుల్ కూడా ఉంటారు చాలామంది. వెరీ నైస్ సీనిక్ స్పాట్ అనమాట. చిన్న టెంట్ లాగా పెట్టుకొని, చిన్న మ్యాట్ తెచ్చుకొని, ఫ్రూట్స్ అలా స్నాక్ ఐటమ్స్ తెచ్చుకొని తినడానికి చాలా బాగుంటుంది. బట్ ఇక మేమైతే అంత ఎంజాయ్ చేయలేదంటే వీ హ్యాడ్ గుడ్ టైం. కాకపోతే అప్పటికే కిడ్స్ వేర్ లైక్ వెరీ వెరీ ఫజీ. సో అలా అయిపోతే అయింది. దాని తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయితే బ్యాక్ టు హైదరాబాద్ అయితే వచ్చేసాం. వచ్చే దారిలో ఏం చేసామో మీకు చెప్తాను. ఆ రోజు చెప్పాం కదా, ఆ రోజు ఫాదర్స్ డే అనమాట. అండ్ లాస్ట్ వ్లాగ్లో మీరు చూసినట్టయితే విన్సీ ఇంకా కెవిన్ వాళ్ళ ఫాదర్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు. సో ఆ సర్ప్రైజ్ ఏంటంటే కేక్ అనమాట. దే వాంటెడ్ టు సర్ప్రైజ్ హిమ్ విత్ అ ఫాదర్స్ డే కేక్. చలో అయితే మరి మెల్లగా మనమైతే ముందు కేక్ తీసుకొని ఇవన్నీ చేసే ముందు మనమైతే ఒకసారి మన ఇంటికైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మాకు ప్రగతి నగర్లో ఒక చిన్న స్పేస్ ఉందన్నమాట. సో వితౌట్ ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. మా స్పేస్ అంటే మా ల్యాండ్ ఏదైతే ఉందో దాని దగ్గరే ఈ మినీ పార్క్ అయితే ఉంది. సో ఈ పార్క్ దగ్గరికి అయితే తీసుకొచ్చాం పిల్లల్ని. కిటు ఏంటి చూసేసి వస్తానని వెళ్ళాడు. వచ్చే ఇంట్రా. Good job. Hey! నేను అలా పిల్లలతో ఆడుతూ ఉన్నాను. ఇంటికి అయితే వెళ్ళొచ్చేసారు. వచ్చేసిన తర్వాత వచ్చే దారిలో బిర్యానీ అయితే తీసుకున్నాము. ఒక్క బిర్యానీ ఏం తీసుకున్నాను అసలు మర్చిపోయాను, దమ్ బిర్యానీ. ఇంకోటి వచ్చేసరికి సతీబాబు బిర్యానీ అనమాట. మీలో ఎంతమందికి సతీబాబు బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే అస్సలు ఇష్టమే ఉండదు. నాకైతే జస్ట్ నార్మల్ బగారా రైస్ అండ్ ఫ్రైడ్ చికెన్ లాగా అనిపిస్తుంది. అది బిర్యానీ అని ఎలా అంటారండి అసలు చెప్పండి? నాకైతే అర్థం కాదు. మా హస్బెండ్ అయితే అది బిర్యానీ అంటాడు. నాకైతే అది ఏ యాంగిల్లో కూడా అది బిర్యానీ అనిపించదు. అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఆల్ ద మెస్ హియర్. అసలు మార్నింగ్ లేసి అందరం వెళ్ళిపోయాము. అండ్ సర్దడం చేయడం ఏం చేయలేదన్నమాట. ఏదో అలా పైన చేసేసాము సెలబ్రేషన్స్ అయితే. సో అలా అయితే విన్సీ అయితే కేక్ తీసుకుంది. విన్సీ చెప్తుంది కేక్ తీసుకునే ముందు, డాడీ బర్త్డే కూడా పక్కా కేక్ తీసుకోవాలమ్మా నువ్వు అని చెప్పింది. అలా అయితే మా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అండ్ నెక్స్ట్ ఇంకో
హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. నువ్వు కూడా పట్టుకోనా కెవిన్? పట్టుకో. ఎవరు పెట్టాలి ఇప్పుడు? ఫస్ట్ కెవిన్కి. కొన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ ఉన్నాయండి, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.